మేము స్టార్టెడ్ another food item. And ఇక్కడ ఫాదర్స్ ఏమో కుకింగ్ అన్నమాట. ప్రొఫెషనల్. ఫైనలీ కేక్ కట్ చేసే టైం వచ్చేసింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా ఉన్నప్పటికీ ఓవరాల్ పిక్చర్ డెకరేషన్స్ ని చూస్తే పాస్టల్ కలర్స్ అండ్ డెకరేషన్స్ వలన ఓవరాల్ ఒక డ్రీమీ ప్రిన్సెస్ వైబ్ అయితే ఇచ్చింది. మా మాన్విక్ గారి దృష్టి మొత్తం కేక్ మీదే ఉంది. ఎవరు ఏమి చేసినా వీడికి అక్కర్లేదు, కేక్ ఒకటే పట్టేసుకుందామని ట్రై చేసేస్తున్నాడు. బ్యానర్, బలూన్ అండ్ టేబుల్ డెకరేషన్స్ అన్ని మేము డాలర్ స్టోర్ లోనే తీసేసుకున్నాము. ఈ డెకరేషన్స్ ని సెటప్ చేయడానికి మేము పడిన కష్టాలు, ఎండ వలన ఇబ్బందులు అవన్నీ చూడాలనుకుంటే ఒక షార్ట్ వీడియో అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్లి చూసేసేయండి. ఈ ఈవెంట్ ని మా Airbnb బ్యాక్ యార్డ్ లో చేసుకున్నాం. బయట ఎండగానే ఉన్నప్పటికీ ఈ చెట్టు కింద సెటప్ చేసాం కాబట్టి కొంచెం నీడగా గాలి వేస్తూ కుదిరిన దానితో మంచిగా చేసుకున్నాం. 2 things జరుగుతున్నాయి అన్నమాట. Airbnb లో వెకేషన్ జరుపుకోవడం అండ్ దెన్ అక్క 38th బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. 3 days స్టేస్ కి కావాల్సిన బట్టలు, ఫుడ్ ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాం. ఆల్సో అక్క బర్త్డే డ్రెస్సెస్, మా జ్యువెలరీ అవన్నీ తెచ్చుకున్నాం. లాస్ట్ కి ఈ డెకరేషన్ ఒక్కటే కొంచెం స్లైడ్ అయ్యింది. మా బావగారు మా అక్కకి ఇక్కడ రోసెస్ ఇస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఒకేషన్ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా ఒక ఫీమేల్ కి ఇస్తే ఇట్ రిమైండ్స్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్ లివింగ్. మా బాబు షర్ట్ ని ఒకసారి క్లోజ్అప్ లో వేసేసుకోండి. ఈ డిజైన్ చూసారా, మా బావగారు కస్టమైజ్ చేశారు. బాబుకి అండ్ అక్కకి సేమ్ డిజైన్స్ వాళ్ళ 2 షర్ట్స్ మీద. మేము షాక్ అయ్యాము, బావగారు ఇంత ఎఫర్ట్స్ తీసుకొని ఈ కస్టమైజ్ టీ షర్ట్స్ తీసుకున్నారని అక్క కోసం. ఈ కేక్ కటింగ్ లో మేము దిగిన కొన్ని స్నిపెట్స్ అండ్ పిక్చర్స్ ఇప్పుడు పెడతాము, చూసేసేయండి. So this is our day 3, Sunday ivala, and last day we are going to a lake outside. Telidamma lock ela iyalanta. Amma ma bujigadu. Okay, so finally again we are going to a lake bear, the big lake bear here, and we are all dapped up and ready to go. It is very hot, okay, but still మనం వింగ్ చేస్తాం. ఏరి అందరూ రెడీ. మా బుజ్జి కన్నయ్య ఒక్కడే ఇక్కడ ఉండి డ్రైవ్ చేస్తున్నాడు. పద ఎక్కువ. కిస్సు, ఫ్లైంగ్ కిస్సు. సాగు పడుతున్నా. బిగ్ బేర్ లేక్ లో ఫేమస్ అయిన లొకేషన్ కి మేము బయలుదేరాము. ఇది మా Airbnb నుండి ఒక 5 minutes దూరంలోనే ఉంది. కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా టూరిస్ట్ లాగే ఉండాలి, కానీ ఇంట్లో Airbnb లో చిల్ అవ్వకూడదు. Okay, so మనం వచ్చేసాం అనమాట. It's a beautiful location అక్కడ. There's a lake and mountains, okay, అందుకు. And then రెడీ అయిపోతున్నాము స్టఫ్ పెట్టుకోవడానికి. అండ్ మా బుజ్జి కన్నయ్య గారిని ప్రాక్టీస్ చేస్తున్నాం. మాన్విక్ అమ్మా మాన్విక్ హాయ్ చెప్పు. ఇన్నే అన్ని ఇంట్లో చూసేస్తున్నారు వీళ్ళనమాట. చూసుకోరా మాన్విక్. లేక్ దగ్గరికి మేము వాక్ చేస్తున్నాము. ఇక్కడ ఈ గ్రీనరీ, బ్లూ స్కైస్, ఓషన్ వాటర్స్ విత్ ద మౌంటైన్స్ బిహైండ్. ప్రతి ఒక్క కార్నర్ లో నేచర్ యొక్క బ్యూటిఫుల్ కామ్ ప్రెసెన్స్ ని మనకి చూపిస్తూ ఉంటది.
అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గో అవుట్ ట్రావెలింగ్ మీ ఫ్యామిలీతో ఆర్ ఎల్స్ సోలో ట్రావెల్ బట్ ఎక్స్ప్లోర్ ద నేచర్ వండర్స్. కొంచెంసేపు కూర్చొని పిక్చర్స్ దిగిన తర్వాత మేము బయలుదేరాము. There's a big lake అన్నమాట ఇక్కడ. లేక్ ఉంది, ఎన్నిటి బాగుంటుంది. ఇది ఒక్క వీడియో దీన్ని హైలైట్ చేయదు. మా బుజ్జిగా చాలా తెలివి మీరిపోయారు. కెమెరా వైపు ఎన్నిసార్లు చూడమని అసలు చూడకుండా ఉన్నాడు. అందుకని నేను ఇక్కడ ఇరిటేట్ చేసేస్తున్నా వాడిని. మేము వేరే లొకేషన్ కి వచ్చేసాము. ఇది ఇంకో యాంగిల్ సైడ్ ఆఫ్ ద బిగ్ బేర్ లేక్. ఇక్కడ డిఫరెంట్ సీనరీ విత్ ఏ క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. కోమ్ని చేతుల్లో పట్టుకుంది ఇన్స్టాక్స్ మినీ. ఇది ఇన్స్టెంట్ పిక్చర్స్ విత్ వైబ్రెంట్ కలర్స్ ఇస్తుంది. ఈ ట్రిప్ మొత్తంలో మాకు ఏమైనా ఐకానిక్ గా గుర్తుండాలనుకుంటే మేము ఈ ఇన్స్టెంట్ పిక్చర్ తీసేసుకొని మెమరీగా గుర్తు పెట్టుకుందాం అనుకున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వ్యూ. వాటర్, ట్రీస్, చెట్లు అండ్ ఇక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా ఉంది వెనకాల మౌంటైన్స్ తో. ఎండ ఎక్కువగా అనిపించలేదు కానీ విండ్ బాగా ఉంది. ఇంకా మొదలు పెట్టేసాం మన పని పిక్చర్స్ దిగడం. అలాంగ్ విత్ కొన్ని ఇన్స్టాక్స్ మినీ పోర్ట్రేట్స్ కూడా తీసుకున్నాం. కెన్ యూ స్మెల్ ద ఫీలింగ్ దట్ వీ ఫెల్ట్? మనవడు మరియు తాత ఇద్దరు కలిసి ఒక వాక్ వెళ్తున్నారు అలాంగ్ సైడ్ ఆఫ్ ద బీచ్. కానీ వీడు కుదురుగా ఉంటారు అనుకుంటున్నారా? చెయ్యి వదిలేసుకొని వాటికి నచ్చినట్టు వెళ్తూ ఉంటారు. అలాగే అందరినీ హాయ్ అని పలకరిస్తూ ఉన్నాడు. వెళ్తా. We're back with some groceries from Starter Bros. Okay, కొంచెం బార్బిక్యూ చేసుకుందామని అనుకుంటున్నాం మేము ఇవాళ. సో మా మమ్మీ ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేస్తుంది, మేము బార్బిక్యూ చేసుకుందామని we got some stuff. So yep, let's see. We got a cookies and cream mousse cake. Last time మేము chocolate mousse cake తీసుకొచ్చాము, different గా try చేద్దామని. We have cake but still we want to try something different. Some tomatoes, sauces for barbecuing. Egg fried rice కాబట్టి కొన్ని frozen vegetables బాగుంటాయి కదా అని. And then we got fresh meat అన్నమాట. ఒకటేమో చికెన్ లెగ్స్, చికెన్ థైస్, ఇంకోటేమో చికెన్ డ్రమ్ స్టిక్స్ బార్బిక్యూ చేసేసుకోవచ్చు కదా అని. We also have fish that we got. అది కూడా ఫ్రై చేసేసుకున్నాము. ఒక్కసారి స్టోర్కి వెళ్తే గ్రోసరీస్కి ఊరికే we already got groceries and everything. ఇది అనమాట మన ఫ్రిడ్జ్ మ్యారినేట్ చేసేసుకొని వచ్చిన ఫిష్ చాలా బాగుంటుంది. $60 అయింది అనమాట. ఇంటికి వచ్చేసాం. మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తెచ్చేసుకొని కుకింగ్ కోసం. ఈ క్యాబిన్ లో బార్బిక్యూ మిషన్ ఉంది కాబట్టి మేము బార్బిక్యూ చేసుకుందాం అనుకున్నాం. అందుకని చికెన్ డ్రమ్ స్టిక్స్ అండ్ లెగ్స్ ఉన్నాయి. జనరల్ గా మీరు బార్బిక్యూ వండుకునేటప్పుడు విత్ స్కిన్ ఆర్ వితౌట్ స్కిన్ చేసుకుంటారా మీ మీట్ ని? కింద కామెంట్ లో పెట్టేసేయండి. మేము చికెన్ ని ప్రెప్ చేస్తున్నాం మ్యారినేట్ చేయడానికి. ఒకవైపు అమ్మేమో రైస్ ప్రిపేర్ చేస్తున్నాయి అండ్ పక్కనేమో ఇంకో కర్రీ ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇంతమంది కలిసి ఏదైనా వెకేషన్ కి వెళ్తే కలిసి వండుకుంటే మనం ఫ్రెష్ మన ఇంటి ఫుడ్ తింటూ బయట జంక్ అండ్ ఎక్స్పెన్సెస్ నుంచి కొంచెం సేఫ్ అవుతాం. చికెన్ గ్రేవీ ఏం చేస్తున్నావు అక్క? నువ్వేం చేస్తున్నావు? డాడీ ఏం చేస్తున్నాడు? డాడీ ఫ్రైడ్ రైస్. అక్క ఏం చేస్తున్నావు? అక్క వరకు చికెన్ క్లీన్ చేసి వాష్ చేసి ఉంచాను. ఈ చికెన్ వాష్ చేసిరా? ఇస్ మై ఫ్యామిలీ వెకేషన్ టైంలో ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు స్పెషల్ కుక్. మా అల్లుడు గారు కిరణ్ కుక్ చేస్తున్నారు, స్పెషల్ కుక్. ఇక్కడ రావు గారు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. భార్గవి గారు మ్యాగ్నేట్ చేస్తున్నారు మసాలా. ఆమె స్పెషల్ అది అందులో.
సెకండ్ మీకు ఫుడ్ తింటున్నాడు. కడుకుందాం. కోమ్లీ ఫైనలీ వర్క్ చేస్తుంది. ఏది మూడు చూపించే చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెడతాయి ఇప్పుడు తింటుంది. ఎక్కడ అమ్మో ఇక నీ బాల్ తీసుకోరా, నీ బాల్ తీసుకోమ్మా. ఇక ఆమ్లెట్ వేస్తున్నాడు అదేలే ఎగ్ ఫ్రై. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? Again started another food item. And ఇక్కడ ఫాదర్స్ ఏమో కుకింగ్ అన్నమాట. స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మేడ్ బై డాడీ, ఫాదర్స్ డే స్పెషల్ అని. అండ్ మా బావగారు ఇచ్చేసారు చికెన్ గ్రేవీ. ఇప్పుడు బయట వచ్చేసి బావగారు ఏమో ఏం చేస్తున్నారు? బార్బిక్యూ చేస్తున్నాం. ప్రొఫెషనల్ బాగా మీరు. ఎలాగో బర్త్డేకి చేసిన ఈ టేబుల్ సెటప్ ఉంది కాబట్టి ఈ బయట చెట్ల మధ్యలో నేచర్ మధ్యలోనే కూర్చొని లంచ్ చేద్దాం అనుకున్నాం. లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయాయి. మా బావగారు చికెన్ ని బార్బిక్యూ చేసేసారు. ఫిష్ ని కూడా మేము అవెన్ ఫ్రై చేసిన తర్వాత పాన్ ఫ్రై చేసాం. కాసేపు అందరం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో మేము సన్సెట్ ని చూడలేదు. ఎలాగైనా సన్ ని క్యాచ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ లొకేషన్ మాకు కొత్తగా ఉంది కాబట్టి మాకు అర్థం కాలేదు ఎటువైపు సన్ నిజంగా కనిపిస్తాడని. ఈ మౌంటైన్స్ మధ్యలో ఒక లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా మంది ఆల్రెడీ ఉన్నారు. ముందు నుండే మేము రెడీగా ఉన్నాము ట్రెక్కింగ్ చేద్దామని. ఒక మంచి లొకేషన్ కి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ కొంచెం వర్క్ పెట్టాలి కదా అని మేము స్టార్ట్ చేసాము పైకి ఎక్కడం. కొంచెం ఎర్లీగా వచ్చుంటే మేము సన్సెట్ ని చూసే వాళ్ళమేమో. మేము వచ్చేటప్పటికి సన్ ఆల్రెడీ కిందకి దిగిపోయాడు. సన్ కానీ మూన్ గానీ రిఫ్లెక్షన్ వాటర్ లో కనిపిస్తే భలే ఉంటది కదా. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ మీద మేమందరం కలిసి ఒక లాంగ్ వాక్ వేసుకొని నేచర్ యొక్క అందాన్ని ఆస్వాదించాం. You see a bit of the sun. ఇంకా కోమలి నేను ఈ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తూ కొన్ని పిక్చర్స్ సెల్ఫీస్ దిగాము. చాలా మంది వాళ్ళ పెట్స్ తో కూడా వాక్ చేస్తూ కొందరేమో ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని షార్ట్ వీడియోస్ కూడా దిగాము. ఇక్కడ చూడండి వెనకాల బ్యాక్ డ్రాప్ వ్యూ ఎంత బాగుందో. వాటర్, మౌంటైన్స్, సన్ విత్ ద గ్రీనరీ. ఈ రోజుకి లాస్ట్ స్టాప్ కి మేము ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం. బిగ్ బేర్ డౌన్ టౌన్ లో ఉన్న నార్త్ పోల్ ఫజ్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వచ్చేసాం. లోకల్ గా చేసిన చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్ కి మంచి హైప్ ఉంటది. ఒక పౌండ్ చాక్లెట్ వీళ్ళు $25 తీసుకుంటున్నారు. ఈ షాప్ లో మా ఎక్స్పీరియన్స్ ని ఒక చిన్న షార్ట్ లో పెట్టాను, చూసేసేయండి. ఇంతే అండి మన డే 2 పార్ట్ 2. లాస్ట్ డే లో మేము ఏమేమి చేసాం చూడాలనుకుంటే పార్ట్ 3 వచ్చేస్తుంది. బాయ్.